హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్ట్రీమింగ్ టీవీ. ఎస్, ఎప్పటికప్పుడు బోల్డ్ అని విశేషాలతో చిట్ చేస్తున్నాం మన స్ట్రీమింగ్ టీవీ. ఇవాళ మీ ముందుకి హలో వివర్స్ నమస్తే అంటూ నెల్లూరు సిన్నోడు మీ అందరికీ తన వాయిస్ తో బాగా పరిచయమైనటువంటి నెల్లూరు అంటే నాట్ ఓన్లీ నెల్లూరు సింహపురి సిన్నోడు అని పిలుస్తాం అనమాట మనం. సో మన స్టూడియోకి వచ్చేసాడు ఏమాత్రం లేట్ చేయకుండా సింహపురి సిన్నోడుతో స్పెషల్ చిట్ షాట్ విత్ అఖిల్. ఎస్, హలో హాయ్ అఖిల్, ఏంది మందలా? నీ మందల గురించి నేను ఫస్ట్ ఏంటి చెప్పేస్తాను సరే వేసుకుందాం కానీ అదొకసారి నువ్వు చెప్తే బాగుంటది. ఎవర్సో నమస్తే అభయ మందలేదంటే అది మందల ఎలా అసలు అది ఎలా పాసిబుల్ అయింది చెప్పు. అంటే నువ్వు అలా పలకడమే అందరూ మన సుజిత్ చూసావా అనిపిస్తుంది తెలుసా, అంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది మాకు వెంటనే. నిజమే, కాకపోతే ఇప్పుడు అన్నావు కదా, చాలా మందికి సింహపురి సిన్నోడు అనే పిలుస్తారు, చాలా మంది నెల్లూరు సిన్నోడు అంటారు. ఓకే, నా పేరు సుజిత్ కుమార్ అనే సంగతి ఎవ్వరికి తెలియదు. ఓకే, అర్థమవుతుందా? ఓకే. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కదా సుజిత్ అని, అంటే ఇప్పుడు నేను మళ్ళీ మన ఛానల్ ద్వారా నా పేరు సింహపురి సిన్నోడు అంటారు, కానీ పూర్తి పేరు వచ్చి సుజిత్ కుమారు. ఓకే, ఎస్ ఫర్ సుజిత్ కుమార్, ఎస్ ఫర్ సింహపురి సిన్నోడు. వావ్. దానికన్నా ముందు సుమన్ టీవీ సింహపురి సిన్నోడు సుజిత్ కుమార్. వావ్, అన్ని ఎస్ 4. అంటే ఏ కూరగాయల మార్కెట్ లో కొన్నట్టు నువ్వు ఇన్నెస్లు? అంటే మనం ఏం కొనలేదు అది. ఓకే, అది ఎట్లా జరిగిందంటే దైవేచ్ఛ, అట్లా కుదిరిపోయింది అనమాట. దేవుడి యొక్క సహకారంతో అలా కుదిరింది. అట్లా కుదిరిపోతాయి అంతే. ఎస్, సుమన్ టీవీ సింహపురి సుజిత్ సిన్నోడా? సుమన్ టీవీ సింహపురి సిన్నోడు సుజిత్. వా, ఓకే, సుమన్ టీవీ సింహపురి సిన్నోడు సుజిత్. వాట్ ఎన్ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ అండి. నెల్లూరునే కాదు, దాదాపు మన నెల్లూరు జిల్లా చుట్టూ అంతా కూడా మన సుజిత్ ఓవరాల్ గా తన మంచి మంచి మాటలతో అందరినీ అలా అట్రాక్ట్ చేసి అందరినీ గ్రాప్ చేసి ఎక్కడ ఏది జరిగినా, అంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ జరిగినా, కాలేజ్ ఫెస్టివల్ జరిగినా, ఏదన్నా ఆడియో లాంచెస్ జరిగినా, ఏదన్నా కొత్త కొత్త విషయాలు మన నెల్లూరు అప్డేట్స్ అందించాలి అంటే అది కేవలం ఒకప్పుడు ఇతని పేరు ఎవరికి తెలియదు, ఇప్పుడు ఇతని పేరు తెలియని వాళ్ళంటూనే లేరు, సింహపురి సిన్నోడు. ఎస్, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుందాం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇప్పేసి మాట్లాడుకుందాం ఓపెన్ ఇంకా అంటే మనసు ఇప్పి. ఓకే, మీరు తప్పు కనుకోబాకండి. మామూలుగా ఏంటంటే కెమెరామ్యాన్ కూడా నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పి మాట్లాడుకుంటే కొంచెం మనశ్శాంతికి, ఏదైనా ఇప్పేసి మాట్లాడితే దాంట్లో ఉండే ఫీల్ మనసు ఇప్పి మాట్లాడుకో అది. ఎస్, సుజిత్ ఎక్కడ పుట్టారు మీరు? నేను పుట్టింది నెల్లూరే, కానీ భుజ్బి నెల్లూరు అన్న సంగతి చాలా మందికి తెలుసు. ఓకే, మా అమ్మగారి మన వెంకటాచలం కాడ ఉండే ముందు యువతల చూడుకుంట దాటగానే భుజ్బి నెల్లూరులో ఉంది. భుజ్బి నెల్లూరులో ఆడే పుట్టా, ఆడే పెరిగా. మొత్తంగా చూసుకుంటే నెల్లూరులో పెరిగా. నెల్లూరులోనే పెరిగావు? అడ్డంగా కాదు సుజిత్, నువ్వు ఫస్ట్ నేను చూసినప్పుడు మేము ఎలా ఉండేవాడు అంటే బాగా అరే బంటి అని ఇప్పుడు బాగా ఫేమస్. అదే, అది నిన్ను చూస్తే గుర్తొచ్చింది నాకు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గావు, అది ఏం చేసినట్టు నువ్వు? తగ్గేదేలే మనం, అది ఇక్కడ కదా అంటారు. ఇది నా పొట్ట దగ్గర మనం అన్ని ఫుడ్ వేసి 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 బాగా దిట్టంగా ఉండాలి. బేసిక్ గా తగ్గేదేలా ఇట్టంటారు, మనం పొట్ట కింద నుంచి తగ్గేదేలా. అయితే పొట్ట తగ్గదు అని ఇండైరెక్ట్ గా మాకు హింట్ ఇస్తున్నావా? తగ్గనీను కూడా ఛాన్సే లేదు. ఎందుకంటే చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు, ఒరే లైఫ్ లో నువ్వు బాగా నిలబడాలంటే బాగా దృఢంగా ఉండాలని చెప్పారు. అంటే అంబుజా సిమెంట్ అవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తినే తిండి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా బాగా తిని పిక్కలు కూడా బాగా పెంచా, పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి చూసా. సో సుజిత్ ని ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కడైనా దృఢంగా బలంగా ఉన్నాడు. బేసిక్ గా సిమెంట్ దృఢంగా బలంగా ఉంటుంది అది. కాకపోతే సుజిత్ తిన్న తర్వాత వచ్చినటువంటి దృఢమైన బలం అన్నమాట ఇది. ఎలా సుజిత్ అంటే నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఎంతవరకు చదువుకున్నావు? నేను బీటెక్ అయిపోయింది. ఓకే, 2013 పాస్ అవుట్. ఓకే, బీటెక్ చేసావా? బీటెక్ ప్రియదర్శిని కాలేజీలో కనపడతా. కాకపోతే ఏంటంటే చేసా ఎప్పుడు బడికి పోయిందిలే మనం. గోడలు దూకి సినిమాలు, షూటింగ్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే మరి ఎపిసోడ్ సరిపోదు, టైం జాస్తి అయిపోద్ది. మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు బాలకృష్ణ? అంటే వంశీ అని చెప్పి నాకు బాగా ఆర్టీవీ నుంచి ఫ్రెండ్ అనమాట. ఓ సూపర్. ఇద్దరం కలుసుకున్నప్పుడు ఒక కిండలుగా మాట్లాడుకుంటాం. వచ్చిన మొదలు చూస్తున్నా జాస్తి అది పెరికేస్తే గుర్తట్నే అంటే అగ్గిపెట్టి మచ్చలాగా. అంటే మేము ఎప్పుడు కలిసినా గానీ అదొక ఇది ఉంటది అనమాట. ఆ రోజు మరి అంటే ఏదో మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో అది చూసి నేను గ్రాఫ్ చేస్తా.
అది నేను చేసి ఏదో చేయడానికి ట్రై అంటే చేస్తాను. నువ్వు ఈజీగా మనుషుల్ని అలా అట్రాక్ట్ చేసుకుంటావా? అట్రాక్ట్ అనేది మనం చెప్పలేం గానే ఏదో విధంగా చేయగల కదా. ఏదో విధంగా ఏదైనా మొత్తానికి చేసేస్తాడు మన సుజిత్. అది సింహపూరి సినిమాడితో మామూలుగా ఉండదు అది. ఓకే, అంటే నువ్వు ఏదో అనుకోకు. లేదు. ఓకే డన్. సరే, బీటెక్ కంప్లీట్ చేసావు. అసలు బేసిక్ గా ఎవరైనా అనుకుంటారు చదువు అంతా అయిపోయింది, బీటెక్ అంతా అయిపోయింది, ఏ కిరాణా అంగడో లేకపోతే ఇంకేదైనా షాపో లేకపోతే ఆరా కొరా ఎక్కడైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలనుకుంటారు కమ్మయ్య. వస్తుందా ఆడికే వస్తుందా. దా ఇప్పుడు వెంకీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పు. సారీ వెంకీ గారు అంటారు, ఏది మన చింతకల్ రవిలో సర్కిల్ పెరిగింది చదువు దొబ్బింది అని ఒక టైంలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అవును, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనకి కెమెరా ముందు పని చేయాలా, అది సింగింగా డాన్సా ఇంకేదన్నా అంటే యాక్టింగ్, మళ్ళీ కాకుండా ఏం చేసినా గానీ కెమెరా ముందే పని చేయాలి మనము. ఆ కెమెరా పిచ్ అనేది నాకు ఉంది. ఏదైనా చెయ్యి సరే, ఏదైనా చేయగల నమ్మకం నాకుంది. జాబ్ అయితే చేశా, సాఫ్ట్వేర్ చేశాను, టెక్ మహీంద్రాలో 2 సంవత్సరాలు పని చేశా. చిన్న కథ కాదరా ఇది, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మన డొమైన్. సరే, ఎంత ఏదేమైనా కానీ ఇదిగో ఈ సినిమా పురుగు ఒకటి ఉంటది, గీరతా ఉంటది. సినిమా అంటే పిచ్చి, చెప్పా కదా, కెమెరా ముందు ఏం చేసినా కెమెరా ముందే పని చేయాలని ఒక చిన్న తాపత్రయం. 2 సంవత్సరాలు పని చేశా, నైట్ షిఫ్ట్లు వల్లగాల వచ్చేసి నా వల్ల కాదురా స్వామి ఎన్ని వద్దని చెప్పి హైదరాబాద్ లో మా ఫ్రెండ్ అప్పుడు యతీష్ అని పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్నాడు, ఇప్పటికీ నాతో ఆ ట్రావెలింగ్ ఉన్నాడు, ఇద్దరు రేప బాగుంటది. మామ ఒక్కసారి వచ్చి నువ్వు ఆడిషన్ అన్నాడు. దేవుడి ఖచ్చితంగా వస్తా అన్నా. ఇంట్లో ఏం చెప్పాయని తెలుసా, అప్పటికి మనం ముందు సాఫ్ట్వేర్ జాబ్ ముందే ఇదంతా. సరే ఓకే, ఏదో ఒకటి చేయాలి రాబే, మనోడు పిలిచాడు, వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చా, అంతే అయిపోయింది. సింగిల్ డేలో కొట్టేసాము. నెక్స్ట్ నుంచి పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ లో లాగిచ్చాం. అంటే దాంట్లో ఏం చేసినట్టు? ఏం చేసినామంటే యాక్టింగ్. అంటే వాళ్ళు మనకు ఒక బడ్జెట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ బడ్జెట్ ఇచ్చి ఈ బడ్జెట్ లో మీరు షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ చేయాల్సిందే అన్నప్పుడు ఏంటంటే ఇంకా మన పిచ్ అంతా వచ్చింది కదా, యాంకరింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, టోటల్ గా యాక్టింగ్ స్కోప్ ఉండేటట్టుగా నేను ఏడన్నా చూసుకుంటా. నెక్స్ట్ వచ్చి ఆడ కొంచెం బాగానే ఉన్నింది, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూ అంటే మనం సెలబ్రిటీలు చూడడమే టీవీలో చూసే వాళ్ళమి, లైవ్ లో చూడాలంటే కొంచెం ఒరే నిజమే రబ్బా సెలబ్రిటీ ఇంటర్వ్యూ మనం కొంచెం ఒక మెస్మరైజ్ అయిపోతాం, తెలియని ఫీల్ వచ్చేస్తుంది మనకి. తర్వాత ఏం జరిగిందంటే నిదానంగా 1 సంవత్సరం 2 సంవత్సరం దాటింది. ఫ్రైడే పోస్ట్ అని నాగేశ్వరరావు గారు ఉన్నారు, నిజంగా ఆయన నాకు వర్క్ నేర్పించారు. అంటే సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఏ విధంగా చేయాలా, కెమెరా ఉందో టెన్షన్ పడకూడదు, ఆ నుంచి బాగా అలవాటు అయ్యి వచ్చాం. అప్పుడు దాదాపుగా రష్మిక మందాన, దాదాపుగా ఆయన నాగశౌర్య, చాలా మంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ కొట్టేసిన 120 ఇంటర్వ్యూ కొట్టేశా. నైస్. అసలు చాలా బాగా పోతుంది. ఇంట్లో మా ఇంటి దావన పోతా ఉంటే, ఒరే మీ పిల్లోడు అంటే మా నాన్న, మీ కొడుకు భలే చేస్తున్నాడు, సినిమాలు కూడా చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? అదే యాక్టింగ్. పాటలు పాడుతున్నాడు, అది ఇదంటే ఇంకా మా నాన్న ఉండి ఓకే ఇదేదో కొంచెం లైన్ లో పడ్డాడు అనుకున్నారు. కానీ మళ్ళా ఇంకా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు మన. నాకే ఏందో నీకు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావా, అంటే చేసుకోవద్దు నీ పెళ్ళే, మీరందరూ నీకైందా లేదు చేసుకో బాగా. ఒకసారి అయింది, చేసుకున్నామంటే ఇంకేంలే ఇంకా ఆడే. సరే మొత్తానిగా చూసుకుంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు. ఎవరు ఊరి యాంకరింగ్ అంటే యాక్టింగ్ అంటే ఎవరు ఆ పిల్లనేకపోయా, హీరో సినిమా ఫీల్డ్ అంటే హీరో. ఇదేంద్రా ఇది, నా పాటికి ప్రశాంత బతుకుతున్నా, నేను ఎవరిని గోకిందిలే గీకిందిలే, ఏటీఎం కార్డు తప్ప. అది కరెక్ట్ గా చెప్పాడు అఖిల్ గడ. అంటే సరే ఏదేమన్నా గానీ అబ్బా నేను అనుకుంది సాధించాలా. కానీ ఇంట్లో అమ్మ నాన్న ఒరే ఏడకు పోయినా గానీ ఏంద్ర యాక్టింగ్ యాంకరింగ్ అంటున్నారు, సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబో అలాంటి వాళ్ళకైతేనే పిల్లని ఇస్తాం అంటున్నారు. చూసా దాదాపుగా 1 సంవత్సరం చూసా, అబ్బాయి నిజంగా ఎవరు రావట్లా. కట్ చేస్తే ఇంకా మళ్ళా అమ్మ నాన్న కోసం మళ్ళీ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఇది ఎవరు చెప్పరు, అమీర్పేటలో కోచింగ్ తీసుకుని 2 సంవత్సరాలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి 6 months లో జాబ్ కొట్టేసా ఇన్ఫోసిస్. సూపర్. ఏ సంవత్సరంలో అది? 2018, 19. 18 మాక్సిమం, 19లో నాకు పెళ్ళైంది, 18లో జాబ్ కొట్టేశా. అదేంది అది కూడా నైట్ షిఫ్టే. ఒరే అప్పుడు మా నాన్న అన్నాడు, ఒరే ఇప్పుడు నువ్వు దాదాపు 34,000 సంపాదించుకుంటున్నావు, అక్కడ ఏంటంటే నువ్వు మళ్ళా అదంతా పోవడం ఎందుకు, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎందుకు, ప్రశాంతంగా దీంట్లో ఉన్నాక చేసుకోరానా. మా నాన్న బాగా సపోర్ట్ ఇచ్చాడు, సూపర్. మా అమ్మ గాని మా తమ్ముడు గాని.
ఇంకేందంటే ఇంకెన్ని చూసినా కానీ సంబంధాలు చూసినా గానీ పిల్ల నీటిలా ఇంకేం చేస్తాను, ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నా. ఓకే, మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టి చూడు తమాషా, మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి హైదరాబాద్ లో ఒక జాబ్ కొట్టా. సూపర్. అది 3 నెలల్లో కొట్టేశా. కొట్టినంత క్షణం పట్ల అంటే ఆనందపడినంత టైం పట్ల ప్రాజెక్ట్ ఎగిరిపోయింది. అప్పటికి మనకి ఎంగేజ్మెంట్, మనకంటే నాకు నా పిల్లానికి మనకి అంటే మళ్ళీ అంటే చెప్తున్నా ఫ్లో లో వస్తా ఉంటది. నాకు నా పిల్లానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన 6 నెలలకి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన 1 సంవత్సరం 6 నెలలు 8 సంవత్సరం అనుకో, సంవత్సరం దాకా ప్రాజెక్ట్ ఉన్నింది. సంవత్సరం తర్వాత ప్రాజెక్ట్ ఎగిరిపోయింది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఊరు మా బొడవ ఏంద్ర ఇది, మామగారు చూస్తే సాఫ్ట్వేర్ అని మనకి ఇచ్చా కానీ ఫుల్ హార్డ్వేర్ అని వాళ్ళకి తెలియదు. రోజుకు కొమ్మందే మనకు నిద్ర పట్టదు. అంటే నేను అతిథి డైలాగ్ చెప్పా, మళ్ళా పాయింట్ మిస్ అయ్యారు. అదే ఎట్టన్నా మన కంటెంట్ మనం చేసుకోవాలా అని వద్దులో ఉన్నా కానీ నిదానంగా మావిని బదులు ఆడుకున్నా. పుణ్యం కొట్టుకో, మళ్ళీ నీ ఫీల్డ్కి వెళ్తాను. సుమన్ టీవీలో ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను లాక్డౌన్ సుమన్ టీవీలో పనిచేసా. నేను ఇందాక నేను అడగబోయాను, 2018లో నేను వేసాను, నేను మళ్ళీ 3 నెలల్లో కొట్టాను అన్నావు, 2019లో పెళ్ళైంది అన్నావు, జాబ్ చేసే టైం కరోనా వచ్చింది కదా, ఏంది పరిస్థితి? అమ్మా చిన్న మందలు కాదు, కరోనా వల్ల. కరోనా అయితే ఫస్ట్ వేవ్ కొంచెం ఇబ్బంది పడ్డాము. సెకండ్ వేవ్ అందరూ మడత పెట్టేసింది. ఎవరిని? జనాల్ని. ఓకే, ఎంతమంది లేపుకోపోయిందే. సూపర్. అవును, నాకు కూడా వచ్చింది కరోనా, దాని గురించి కూడా చెప్తా గానే. సరే ఇంకా మా సుమన్ సార్ అందరికి చెప్తా ఉన్నారు, లాక్డౌన్ వస్తుంది, కొంచెం ఎవరు ఇళ్ళ వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంటే నేను అన్ని ట్రంక్ పెట్టని సర్దుకొని వచ్చేసావా? రాత్రి బస్సు బుక్ చేసుకున్నా, కట్ చేసి దిగా నెల్లూరులో. హైదరాబాద్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వేం చేయబల్లా, ఏ నుంచి కంటెంట్ పంపించు. ఈ విధంగా నెలకి 40,000 50,000 అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా టక్క కొట్టుకోవడం అనేది సాఫ్ట్వేర్ అది. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ మనం న్యూస్ అందించాలి కదా బయటకు పోయి. కోవిడ్ టైంలో ఎలా అందించావు బయటకు పోయి? తప్పదు, మాస్క్ వేసుకోనో లేకపోతే ఇంకేదైనా వేసుకోనో, శానిటైజర్ పూసుకోనో, శానిటైజర్ పోసుకొని వేసుకొని. అంటే వేసుకుంటేనే కొంతమందికి రాలా చాలా వరకు. సూపర్ శానిటైజర్. అవును, మళ్ళీ ఏదో అనుకునేవు. శానిటైజర్ వేసుకొని మొత్తానికి తిరిగి ఏదో ఒక చేసి పంపించా కంటెంట్. ఒక్క ఫోన్ కాల్ నా జీవితం మార్చింది. అది ఎవరంటే మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు విజయ్ కుమార్ గారు. ఇప్పటికీ చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసే మొదటి వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య గారు. ఎందుకంటే ఆయన మీడియా ఫీల్డ్ లో ఉన్నాడు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ లో ఉన్నాడు ఒకప్పుడు ఎన్టీవీకి. ఇప్పుడు కట్ చేస్తే సుమన్ టీవీలో ఆంధ్ర బ్యూరో చీఫ్ హెడ్ గా మా అన్నయ్య గారు ఉన్నారు. ఒక్క ఫోన్ చేశారు, ఫస్ట్ ఫోన్ చేసి అరే ఇక్కడ నేను సుమన్ టీవీని నేను హ్యాండిల్ చేస్తున్నాను, మొత్తం ఇక్కడ నేనే మేనేజర్ అంటే, సరే నేను అదేం ప్రాబ్లం లేదు నేను వస్తానంటే. అంటే మన గురించి నేను సుమన్ టీవీలో పని చేశాను ఇంతకు ముందు. ఏ ఇయర్ లో? 2018లో చేస్తున్నా నేను, 3-4 నెలల క్రితం. అవునా? అయిపోయింది. ఇక్కడ కరోనా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రాంచ్ పెట్టారు నెల్లూరులో. ఇక్కడ అవకాశం వచ్చింది. సరే అన్నయ్య నేను వస్తా అన్నాను, స్టూడియోకి వెళ్ళాను. అక్టోబర్ 8 నా పుట్టినరోజు అయితే అక్టోబర్ 9 జాయిన్ అయ్యా. సూపర్. ఫస్ట్ ఈడీ ఏం తెలుసా, సమంత నాగచిత్ర ఏడాకులు, దాని మీద పబ్లిక్ టాక్ తీసుకురమ్మన్నారు. అబ్బారే మంచి టాపిక్. కాకపోతే అప్పటికి సింహపొడిసినాడు అనే బ్రాండ్ క్రియేట్ అవ్వాల. ఓకే, జస్ట్ ఇప్పుడు వెంటన్నావా సూటు బూట కథకు మనే, ఆ విధంగా మనం కూడా అట్టున్నాం, హుడ్డీలు గిడ్డీలు వేసుకొని. సరే కథే వేరు, ఆ మందలు వేరు. అంటే సుజిత్ వేరు, సింహపొడిసినోడు వేరు. ఇప్పుడు చూసేదంతా అంటే ఏ మనిషికైనా 2 అవతారాలు ఉంటాయి అని. 2 అవతారం సింహపురి సిన్నోడు. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ దాకా ఆగున్న ప్రస్తుతానికి విష్ణుమూర్తి లాగా అన్ని అవతారాలు. మా దేవుడితో మనం పోల్చుకోకూడదు, దేవుడితో ఎప్పుడు మనం పోల్చుకోకూడదు, దెబ్బ అయిపోతాం. ఓకే, అందుకని ఏంటంటే నీ టాలెంట్ నీది, ఎవరి టాలెంట్ వాళ్ళది, అవతారం నీది, అంతే. ఓకే, సరే మొత్తానికి పబ్లిక్ టాక్ తెచ్చి ఆఫీస్ లో ఇచ్చానా. పబ్లిక్ టాక్ భలే వెళ్ళింది వీడియో. వెళ్ళిన 2 రోజులకి సమంత ఆ వీడియో మీద కేసు వేసింది. చూడు ఆ వైల్ అవ్వడము, ఆ సమంత మన వీడియో మీద కేసు వేయడం. వీడియో మీద కేసు వేసిందా లేకపోతే దాంట్లో చేసిన వాడి మీద కేసు? లేదు, మన సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి సంస్థ మీద కూడా ఒక చిన్న అలిగేషన్ ఏదో పెట్టి ఏదో ట్విట్టర్ ఏదో పెట్టింది. ఇప్పుడు ఎక్స్ కదా, అప్పుడు ట్విట్టర్. సింహపురి సిన్నోడు వీడియో మీద కేసు వేసిన సమంత. సరే ఆ విధంగా అదే అనుకో. ఓకే, సరే ఇంకెందుకులే అనుకోని ఇంకా ఫైనల్ కదా అనుకుంటున్నాం. మామూలుగా 2 నెలల తనకలాడా. అబ్బా చిన్న తనకలు కదా ఆగిలా నా వ్యవహారం. అయితే కంటెంట్ నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. 2 నెలలు ఖాళీగా ఉన్నా. అంటే ఎడిటింగ్ కమ్ యాంకర్ కమ్ అని తీసుకున్నారు మనల్ని.
ఓకే. తర్వాత ఎడిటింగ్ కమ్, కెమెరామ్యాన్ కమ్, తర్వాత యాక్టర్ కమ్, అన్ని కమ్ములు వస్తే ఖచ్చితంగా రావా? అన్ని కమ్ములు వచ్చాయంటే కష్టమే. వచ్చి కాబట్టి అట్లా లోడుకుంటా వచ్చా, హైలెస్ అంట. ఓకే. తర్వాత చిన్నభయ పెద్దభయ అనేది ఒక 2 క్యారెక్టర్లు క్రియేట్ చేశారు దేంట్లో? సుమన్ టీవీలో. విజయ్ గారు మేనేజర్, మొత్తం నెల్లూరు మొత్తం చూసుకునేది మా అన్నయ్య గారు కాబట్టి ఓకే. ఆయన చిన్నభయ పెద్దభయ అనుకున్నారు. సరే నేను చిన్నభయ, పెద్దభయ కొంచెం పెద్దగా ఉండాలి కదా. ఉండాలి అంటే ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ఏదైనా చేసినప్పుడు, ఇప్పుడు సుడిగారు సుధీర్ అని ఉన్నారు, ఆయన మీద పని చేసుకుంటూ తీసుకుంటాడు. ఓకే. అది తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి ఒక ఆర్టిస్ట్ కి. ఇప్పుడు నేను ఒకటి అన్నా, నేను అఖిల్ చిన్నోడు కదా రాబి అంటే, నువ్వు ఏదో స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు నా మీద 100 పంచులు, 101 పంచి కూడా నా మీద వేయించుకోవాలని క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. సూపర్. ఎందుకంటే అదే నీకు ఫన్ జనరేట్ చేస్తుంది. సరే నేను నాతో పాటు చేస్తున్నారు, ఎవ్వరు నాతో ఈక్వల్ గా చేయలేకపోతున్నారు. ఆఖరికి మా అన్నయ్య గారు కూడా ట్రై చేశారు, ఆయన చేయగలరు. కానీ ఆయనకున్న హోదా ఏంది, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇంటర్వ్యూలు చాలా చేసినారు. ఆయన ఈ క్యారెక్టర్ సింక్ అవ్వదని చెప్పి ఇంకా ఫైనల్గా గట్టి కూర్చోవాలి, ఎట్టన్నా మన నెల్లూరు యాసని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఒక టీం కూర్చున్నాం. సింహపురి బుల్లేడు, సింహపురి అందగాడు, సింహపురి చిన్నోడు, సింహపురి ఇంకోటి ఏదో 4 పేర్లు చెప్పారు. నాకు ఇది నచ్చి సింహపురి చిన్నోడు చాలా బాగుంది, రైమింగ్ లో బాగుంది. చిన్నోడు కూడా పెట్టారు, చిన్నోడు కాదు ఎస్ నాకు చెప్పారు, సింహపురి చిన్నోడు రైమింగ్ లో బాగుంది. అట్లా నా పేరు సుజిత్ కాబట్టి సుమన్ కూడా కలిసింది కాబట్టి 4 ఎస్లు కలిసి వస్తాయని అది పిక్ చేసుకున్నా. అల్లు అర్జున్ ఎలాగ డబుల్ అయ్యానో అలాగ మన నెల్లూరులో సుమంత్ 4 ఎస్లు అనమాట. సుమంత్ అని నీకు అట్టు వచ్చేసింది సుజిత్. అది సింహపురి చిన్నోడు సుజిత్. ఆ విధంగా జరిగింది, క్యారెక్టర్ అయితే ఫిక్స్ అయిందా. మళ్ళీ ఒక నెల ఇబ్బంది పడ్డ కంటెంట్ కి, ఏదో ఒకటి చాలా కంటెంట్. ఫస్ట్ నుంచి కూడా ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసింది అంటే సుమన్ టీవీ అవకాశం ఇచ్చింది. ఎవరి వల్ల? మా అన్నయ్య వల్ల. ఆయన కానీ ఫోన్ కానీ చేయకుండా ఈ పాటికి నేను ఆడుండేవాను. అంతే కదా. ఆయన అవకాశం ఇచ్చాడు. ఫైనల్ గా సింహపురి చిన్నోడు లోగో క్రియేట్ చేశారు, దగ్గర నుండి క్రియేట్ చేయించుకున్నాను. తర్వాత కంటెంట్ లోకి దిగాం. ఫస్ట్ అమ్మ నా బూతులు తిట్టారు. ఎవరు? జనాలు. ఇంకెవరా? ఓకే. ఇది నెల్లూరు యాస కాదురా, ఇదేం భాషరా, నువ్వు యా నుంచి వచ్చావురా. నేను ఒకటే టార్గెట్, నా మైండ్ లో ఒకటే ఉంది, కంటెంట్ మాట్లాడాలి. ఏమనుకున్నా ఏం తిట్టినా గానీ తర్వాత ఎవరైతే తిట్టారో వాళ్ళే మనల్ని పొగడం స్టార్ట్ చేశారు. సూపర్. ఎక్కడైతే పడ్డామో అక్కడే లేచి నిలబడాలి అనేది మన సినిమాని చూసాక అర్థమైంది. ఎందుకంటే చాలా చాలా ఇప్పుడు ఒకటే అక్కడ అంటే ఇప్పుడు చూస్తున్న ఎవరైనా కావచ్చు, ఒక కామెంట్ ఈజీగా పెట్టేస్తారు. ఒరే డాష్ బీప్లు చాలా ఉంటాయి, ఒరే ఎర్రి అలాంటివి కూడా ఉంటాయి, డాట్. కొంతమంది పచ్చి కూడా పెట్టేస్తారు. నేను వాటికి ఏం రిప్లై ఇస్తాను తెలుసా, రొంబ నండ్రి భలే తిట్టావు, తెలుగు తిట్టు ఎంత కమ్మగా ఉందో అని వాటి కూడా రిప్లై ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. సో బేసిక్ గా మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి, ఎవరైనా ఏదైనా తిట్టారు కొట్టారు అంటే దాన్ని మనం అగ్రెసివ్ గా ఫీల్ అవుతాం. బట్ సింహపురి చిన్నోడు మాత్రం దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకున్నాడు అనమాట. నేను విషయం చెప్పాలా, నెగిటివ్ కామెంట్లు చూసి నేను ఒకటి సూసైడ్ థాట్ అనుకున్నాను. మర్చిపోయాను సుజిత్, అంటే నీకు ఆ నెగిటివ్ కామెంట్స్ చూడగానే ఏదన్నా కోపం ఏందా, సూసైడ్ దాకా పోయా నేను. పోయి ఒరే వాళ్ళు ఎవరో కోసం మనం చచ్చిపోవడం ఏంది, మన ప్యాషన్ ఒకటి ఉంది, దానికన్నా మన కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. ఒక రాబోయే పెళ్ళం ఒకటి వస్తుంది, పిల్లకాయలు వస్తారు, ఒక మంచి ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోన్నా. రాబోయే పెళ్ళం అంటే అప్పటికి నీకు పెళ్ళం వచ్చేసింది. రాలా ఫ్రైడే పోస్ట్ ఉన్న సంగతి చెప్తున్నా నేను. చెప్పే కదా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఒక మంచి సంగతి డిజైన్ చేసుకోన్న ప్రోగ్రామ్. ఏంది వాళ్ళ కోసం మనం చచ్చేది ఏంది, ఒక కళ చచ్చిపోకూడదు. అవును, బతుకుండాలా అంటే నాకు వచ్చింది, నాకు సాయశక్తులుగా ప్రయత్నిస్తా, జనాలు ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంలోనే చేస్తా. ఇప్పుడు చేసేది కూడా అదే. నేను ఎప్పుడో ఏదో అన్నాడని చెప్పి మనం బాధపడి గింజుకోనో లేకపోతే సూసైడ్ దాకా ఎన్ని చాలా అంటే చాతకొనో చేసే పని అదంతా. మొన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో ఫ్రెండ్ అమ్మాయి ప్రేమించలేదని చచ్చిపోయినాడు. ఆ అమ్మాయి కాబట్టి ఇంకా అమ్మాయి నువ్వు సక్సెస్ అవ్వో 1000 మంది నీ వెనకొస్తారు. సక్సెస్ కి రేట్ ఆ విధంగా ఉంటది, కాకపోతే సక్సెస్ కొంచెం టైం పట్టద్ది. ఇదేనా స్విగ్గీయా ఆర్డర్ పెట్టగానే సప్పనేట్ రావడానికి, సక్సెస్ టైం పట్టద్ది. ఓకే డన్. సుజిత్, సుమన్ టీవీలో నీకు అవకాశం వచ్చింది. నెల్లూరు జిల్లానే కాదు అన్ని దగ్గరలో కూడా సింహపురి చిన్నోడు అంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ బ్రాండ్ వచ్చిన తర్వాత అంటే బేసికల్లీ ఎవరికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత గర్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఏమీ లేకుండా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నావు.
సుమన్ టీవీలో నీకు ఆఫర్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి ఈ ఏదైతే సింహపురి సిన్నోడు అనేది ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ తో ఉన్నా ఇప్పుడు గుడ్ కామెంట్స్. ఇప్పుడు నేను నెల్లూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా ఎలాంటి ఐడెంటిటీ నీకు ఇస్తున్నారు? ఇదే మనం మామూలుగా ప్యాంటు చొక్కా పోతే వేసుకోపోతే ఎవరు గుర్తుపట్టరు. లుంగి ఇదిగో ఈ డైర్ ఆ డైర్ కూడా ఉంది, ఇబ్బందిలే. కానీ ఈ డైర్ ఏంటంటే ఇదిగా నెత్తాననుకో ఇంకా మళ్ళీ జనాలు ఇబ్బంది పడతారు. అట్టని జనాలు ఇబ్బంది పడకుండా దాకా ఆపు కొట్టేస్తా డైరు. ఈ డైరు, ఈ లుంగి, టవలు. నాకు పవర్ స్టార్ గురించి అడగాల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి తర్వాత నాకు చాలా ఇష్టం. ఫస్ట్ చిరంజీవి గారు అంటే పిచ్చి. చిరంజీవి గారి తర్వాత అందరూ వచ్చారు. తర్వాత ఆయన మేనరిజం సినిమాలు చూస్తూ పెరిగాం కదా మనము. తర్వాత సినిమాలు పక్కన పెట్టేద్దాం, ఆయన చేసే మంచి పనులు ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో రాకముందు కూడా ఆయన ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి జనాలకి ఎంతో సేవ చేశారు. అదొక నాకు బాగా ఇష్టమైన మ్యాటర్, అభిమానంతో కూడినటువంటి ఇది. కాబట్టి ఆ టవల్ కూడా నాకు ఈ విధంగా నాకు సెట్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే మామూలుగా సుమన్ టీవీలో మన విజయ్ గారు అందరూ క్రియేట్ చేసే టైటిల్, కానీ డ్రెస్సింగ్ స్టైల్ మందే. అప్పట్లో రైతులు ఏం చేసేవారంటే మెడలో టవల్ వేసుకొని ఉండేది, మూతో మొహం తుడుచుకునే దానికి. అంతే, ఫస్ట్ మేము కూడా అదే అనుకున్నాము. కాకపోతే వాళ్ళు కలర్స్ లో వేస్తారు, నువ్వు రెడ్ లో వేస్తావు కాబట్టి. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. కానీ అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఈ టవల్ గాని లేకుండా ఉంటే నన్ను ఐడెంటిఫై చేసేవాళ్ళు కూడా కాదు. నిజంగా. ఎందుకంటే ఈ గెటప్ అట్టని ఫిక్స్ చేసుకున్నా, ఒరే ఒకసారి 2-3 అనుకున్నాము, ఈ గెటప్ బాగుందిరా. ఇంకోటి కూడా ఏంటంటే ఒక నెల్లూరు మాసోడు ఏ విధంగా ఉంటాడు, ఇక్కడ బీడీ పెట్టుకొని చేసావా? అది అలాంటి అట్ట కూడా పెట్టుకున్నా. కానీ బీడీ అనేది అది కొంచెం ఆట కనిపిస్తుంది. అంటే మనం ప్రమోట్ చేస్తున్నట్టు తాగండా లేకపోతే తాగకూడదనో ఎందుకు అని చెప్పి. స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అది తీసేసాను నేను. ఆ బీడీ మొక్కని తీసేసి ఉన్న గెటప్ చాలు కింద లాగిద్దామని అక్కడి నుంచి మొదలైన వ్యవహారం. అఖిల్ 103 జ్వరంలో కూడా నేను కంటెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ అబ్బా. 103 జ్వరం ఆఫీస్కి వచ్చి ఎడిటింగ్లు చేసుకుంటూ చేయిపిస్తూ, కానీ అటు జరిగిపోయింది అంతా. కానీ ఒకటి నా మైండ్ లో కంటెంట్ చేయాలా. కానీ మా అన్నయ్య ఒకనొక టైంలో అందరం మా సుమన్ సార్ బర్త్డే బీచ్కి వెళ్ళాం. అక్కడ అడిగాడు, అసలు నువ్వు దేనికి వచ్చావు, ఏం చేయబోతున్నావు. ఆ రోజు అందరి ముందు నన్ను అనేసరికి నాకు ఒక మంచి ఫైర్ వచ్చింది. ఆ రోజు కానీ మా అన్నయ్య గారు ఈ విధంగా నువ్వు అనకుండా ఉండుంటే, తిట్టకుండా ఉండుంటే అది అట్టే ఉండేమో, సప్పగా ఉండేమో. చెయ్యిరా, కంటెంట్ చెయ్యి, నువ్వేదో చూపించు, నీ టాలెంట్ అని చూపించు అన్నారు. లీడ్లు ఇస్తారు, టైటిల్ మొత్తం మా అన్నయ్య గారు మొత్తం ఎవ్రీథింగ్ ఆయనే చూసుకుంటారు. లీడ్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు నాకు లీడ్ ఇచ్చావు, నేను దాన్ని క్రియేట్ చేయగలను. ఒక పాట రూపంగా కావచ్చు, లేదా ఇంకేదైనా కంటెంట్ విధంగా కావచ్చు, ఏదైనా నేను చేయగలను. అట్టా మైండ్ లో పెట్టుకున్న 103 జ్వరం అయినా వచ్చి ఆఫీస్కి వచ్చి కంటెంట్ చేసి ఇచ్చేసి నిలిపోమన్నా. అట్టా జరిగిపోయింది. సుమన్ టీవీలో మన వీడియోలు నెల్లూరులో చేశాం కదా, నెల్లూరులో కాకుండా ఫేస్బుక్ అక్కడ హైదరాబాద్ లో 10-15 ఛానల్ వేసేవాళ్ళు మన కంటెంట్. అలా అందరు బట్టి 10 ఛానల్స్ లో నేను కనిపించబట్టి నేను సుమన్ టీవీ ద్వారా నేను కొంచెం ఇట్లా వచ్చా, ఫేమ్ అయ్యా. అది. సో ఒక సుమన్ టీవీ అయినా లేకపోతే సుమన్ టీవీ కాకుండా ఇంకేదన్నా అదర్ ఛానల్స్ లో చేసావా? లేదు, అంటే ఇంత ముందు చేశా, సుమన్ టీవీలో చేశాను. సుమన్ టీవీ చేసిన తర్వాత నేను ఇప్పుడు సపరేట్ గా పెట్టుకున్నా ఛానల్. ఓకే, డన్. సుమన్ టీవీలో నుంచి నువ్వు చేస్తూ అద్భుతంగా బాగా వైరల్ అయ్యి ఒక నాంది ఒక పునాది వేసుకున్నాను. బేసికల్లీ ఇట్స్ పిల్లర్ అనే చెప్పాలి నీకు. సుమన్ టీవీ నీకు ఒక పిల్లర్. అవును. ఇలాంటి పిల్లర్ని కాదని నువ్వు స్లాబ్ని ఎందుకు పడదోసుకున్నావు? అంటే లైక్ నువ్వు ఆ ఛానల్ కాదని ఎందుకు పక్కకు వచ్చేసావు? అంటే ఒకటే, నేను రాజకీయం ఎక్కడుంటే నేను ఉండలేను. అసలు ఫస్ట్ నా మైండ్కి అసలు నేను ప్రెషర్ పెట్టుకోలేను. రాజకీయం ఉందా ఆ నుంచి నేను పక్కకి లేచి వెళ్ళిపోతా. ఫస్ట్ నుంచి నాకు తీసుకోదు నాకు అది. ఇక్కడ సుమన్ టీవీలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం, మంచి టీము, మంచి కెమెరామ్యాన్లు కావచ్చు, అంటే నాతో పనిచేసిన ప్రతి ఒక్క ఎడిటర్లు మంచి టీం ఉన్నింది. తీరా చూస్తే మంచి రెవెన్యూ జనరేట్ అయింది, కమర్షియల్స్ అంతా ఓకే. కానీ ఫ్రాంచైజీలు ఎవరో తీసుకుంటున్నారని చెప్పి ఆ ఉద్దేశంలో ఫ్రాంచైజీ ఇక్కడ ఏ విధంగా తీసారో మనకు తెలియదు. కానీ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఎండి గారు చెప్పినప్పుడు వాళ్ళ మాట మనం ఖచ్చితంగా వినాలి. మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది విజయ్ హాస్పిటల్లో. ఓపెన్ హార్ట్ సర్జరీ 20,000కి జాయిన్ అయిన నేను సుమన్ టీవీలో 25,000 పెంచారు. ఎందుకంటే మన కంటెంట్ చూశారు. నేనేమో హైక్ ఏంటి ఎప్పుడు అడగల. అందరు శాలరీలు హైక్ చేయండి అడిగే వాళ్ళకి టీంలో నేను ఏనాడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ₹1 పెన్షన్ ఎప్పుడు అడగల. వాళ్ళు కంటెంట్ నచ్చింది, వీడి వల్ల ఒరే ఉపయోగం ఉందరా అందుకని 5,000 పెంచారు. అమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
అక్కడ భలే టెన్షన్లో ఉన్నా, అందరు చూసేసారమ్మా, నేను ఒక్కడిని చూడలే. ఇంకా ఆపరేషన్ సక్సెస్. అప్పుడే మా ఎండి గారు ఫోన్ చేశారు, సుమన్ గారు, సుజిత్ ఏంది ఈ విధంగా అమ్మకి ఇలా జరిగిందంట, నీకు ఏదన్నా అత్యవసరమైన పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ పెట్టు, నేను కొడతాను అంటే, సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడి దగ్గర ఉన్నాయి సార్, లేనప్పుడు ఖచ్చితంగా అడగదా అని చెప్తే, సరే ఓకే శాలరీ హైక్ చేస్తున్నా అన్నారు, 30 చేస్తున్నా అన్నారు. అంటే 20 నుంచి 25, 25 నుంచి 30 అంటే 5 పెంచుకుంటూ వచ్చు. సార్ చాలా థ్యాంక్ యూ సార్, ఇది మూమెంట్ లో నాకు నిజంగా మీరు దేవుడు అంటే ఫస్ట్ నుంచి అంతే కదా. ఇప్పుడు చీకటిగా ఉన్న వాడికి ఫోన్ తో వేసిన ఫ్లాష్ లైట్ ఒక వెలుతురు చూపిస్తే వాడు ఎంత ఆనందిస్తాడో నీకు కూడా అంతగా ఆనందం. ఆయన అసలు ఎండి గారు నాకు ఫోన్ చేసి ఏంది అమ్మకి ఎలా ఉంది, డబ్బులు కావాలంటే చెప్పు నేను కొడతాను, అదొక ఆనందం. అయితే మళ్ళా 5,000 శాలరీ పెంచారు. సార్ నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ అంటే, నీవు ఏం ఇబ్బంది పడబల్లే, అమ్మని చూసుకో, తర్వాత అప్పటికి మన కంటెంట్ బ్యాకప్ లో పెట్టున్నా నేను నెల దాకా. సూపర్. దేవుడు చూడు జరగడము. తర్వాత మళ్ళా అమ్మని 20 రోజులు నేను హాస్పిటల్లో పెట్టుకుని, విజయ హాస్పిటల్లో కట్ చేస్తే మళ్ళా అమ్మని ఇక్కడ సెటిల్ చేసుకొని తర్వాత కంటెంట్ లో దూకా. మళ్ళీ అన్ని సెటరేట్ అయిపోయి దేవుడి వల్ల. తర్వాత మా సుమన్ సారు ఇట్లా కాదు, కంటెంట్ మనం పెద్దగా ప్లాన్ చేద్దాము, హైదరాబాద్కి రండి అని చెప్పి ఫస్ట్ నన్ను పిలిచారు. నేను మా అన్నయ్య గారి దగ్గర పోయి, అన్నయ్య ఈ విధంగా పిలుస్తున్నారు సార్ అంటే, మంచి అవకాశం వదులుకోబాక, ఇల్లు కావాలంటే ఇక్కడ ఎవరో ఒక నడిపిద్దాము, లేదా అప్పుడప్పుడు ఇక్కడికి రా, వారంలో వచ్చి కంటెంట్ చేసుకుంటా బాగున్నారు. కట్ చేస్తే మా అన్నయ్య గారు కూడా పిలిచారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ పిల్లకాయలు, అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఉండే. సరే ఇంకా అన్ని మాట్లాడుకొని ఇంకా ప్రశాంతంగా హైదరాబాద్ బయలుదేరాం. హైదరాబాద్ బొయ్యే కాకిలా నెల రోజులు మళ్ళీ ఆడ తనకలా ఎట్టంటే తెలుసు, ఎట్ట తనకలా తెలుసు, ఇల్లు దొరకలా, సామాను షిఫ్టింగ్ చేసుకోవాలా, ఒక కంటెంట్ చేసుకోవాలా. సార్ ఉండి అంతా సెట్ అయ్యావా అన్నారు. సార్ నెల పట్టింది, ఇంకా ఒక 20 రోజులు పని ఉంది సార్ అన్న. సరే ఏం కదా అన్ని చేసుకొని రా అన్నారు. మనల్ని పిలిచింది దేనికాడ, కంటెంట్ గట్టిగా చేయాలనే. ప్రమోషన్ బాబ్జీ అనేది చేద్దాం ఉన్నారు. సింహపొడిసినోడు ప్రమోషన్ బాబ్జీ అనేది ఒక టైటిల్ పెట్టారు, అంటే ఓన్లీ ప్రమోషన్ వరకు. నేను మా సార్తో ఇప్పటికి చెప్తున్నా, సార్కి తెలిసింది, సార్ ప్రమోషన్ బాబ్జీ వద్దు సార్, ఒక్కటి జనాల్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మళ్ళీ ఇంకో టైటిల్తో పోవడం ఎందుకు సార్ అని నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చా. లేదు గెటప్ మారద్దాము, జనరల్గా ఉన్నప్పుడు సింహపొడిసినోడు, ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ బాబ్జీ అనేది ఒక లోగో క్రియేట్ చేశారు. గొడవలు కూడా వాళ్ళు మన అక్కడే కొట్టించారు. అంటే ఇటుపక్క ఒక షేడు, ఇటుపక్క ఒక రంగు. ఇప్పుడు దాంట్లో చిక్రీలో ఒకటి వస్తుంది, నీ సింగారాన్ని సూతా ఉంటే, అంటే రామ్ చరణ్ నడుచుకుంటూ వస్తారు, ఇటుపక్క గల్ల బ్లూ, ఇటుపక్క గల్ల రెడ్. అంటే మా ఎండి గారు ఏదన్నా నెక్స్ట్ లెవెల్కి ఆలోచిస్తారు. కానీ అది అక్కడ ప్రమోషన్ బాబ్జీ అనేది వర్కౌట్ అవ్వాలి. దానివల్ల నీకు కూడా ఇమేజ్ పెరుగుతుంది కదా. పెరగద్ది, కానీ అక్కడ నాకు తగ్గిపోయింది. సింహపొడిసినాడు అంటే నెల్లూరు 10 మందిలో 5 మందిని గుర్తుపడతారు, హైదరాబాద్ లో 10లో ఒకరు గుర్తుపడతారు. అక్కడ ఏమైందంటే మళ్ళా రా నాయన పుణ్యం ఉంటుందిరా, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, నాకు వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఇంతమంది హైదరాబాద్ లో ఉన్నా వీరు అందరూ టచ్ లో ఉన్నారు, కానీ మళ్ళీ టచ్ పోయింది కదా. మొత్తానికి చూసుకుంటే ఎవరు నాకు సపోర్ట్ చేయాలి అక్కడ. అంటే కొలీగ్స్ కావచ్చు, సంస్థ ఇక్కడ చాలా మంచిది, ఎండి గారు అంతకు మించి మంచోళ్ళు, కానీ మధ్యలో ఉంటారు చూసా. మా సార్ ఒకటే అన్నాడు, ఇక్కడ ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరు పొరుగు వాళ్ళది అన్నారు. నా వల్ల కాల, నాకొద్దా రాజకీయాలు అని చెప్పి బొమ్మగా దండం పెట్టి వచ్చేసాక. సో సుమన్ టీవీలో రాజకీయాల వల్ల నువ్వు బయటకు వచ్చేసేయాల్సి వచ్చింది కొంతమంది వల్ల. సో అంత మంచి ప్రొఫెషన్ ని వదులుకున్నందుకు నువ్వు ఏమన్నా కొంచెం బాధపడ్డావు అంటే? ఓయమ్మ, అసలు ఇప్పటికీ నేను అసలు బేసిక్ గా నేను యాడ్ నుంచి వచ్చాను, సుమన్ టీవీ ద్వారా వచ్చా. అదే చెప్పా కదా, పిల్లర్ నీకు అది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న నా పరిస్థితి నాకు నచ్చలేదు. నేను ఒకటే చెప్పా, సార్ నేను సపరేట్గా నేను ఛానల్ పెట్టుకుంటాను సార్, సింహపొడిసినాడు పెట్టుకుంటా అంటే, వద్దు నేను చూసి 10 మంది అడుగుతారు అన్నారు. సింహపొడిసినాడు అనేది యూనిక్ నేము, మా అన్నయ్య గారు క్రియేట్ చేసింది, ఇదంతా మా అన్నయ్య గారి డిజైన్, ఇది ఆయన కన్న కళ నేను. అయితే నేను ఒకనొక టైంలో నేను ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోన్నాను, ట్రేడ్ మార్క్. మా ఎండి గారికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ 10-15 వేలు ఖర్చు పెట్టి ముంబైలో చేయించా. సూపర్ అబ్బా. అంటే ఆ టైటిల్ ఇంకెవరు పెట్టడానికి లే, ఆ ట్రేడ్ మార్క్ మందే. అప్పుడు మా సార్కి చూపించి నెల దాకా డిస్కషన్, ఎల్లబాక అంటే మా సార్ ఇంకా ఫైనల్ గా, సార్ నాకు వద్దు సార్, ఎందుకంటే ఒక పక్క అమ్మ ఇక్కడ ఇబ్బంది పడుతుంది, ఫ్యామిలీ అక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేసి 5 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసా నెల్లూరుకి. మళ్ళా సామాన్లు ఆ పాత ఇంట్లో ఉంటాయి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కొత్తయే, సెకండ్ హ్యాండ్ అమ్మదామని ఎవరు కొంటలా, ఏం చేసా లాసే. కానీ ఒకటి ఏం జరిగినా మంచికి, అన్ని ఆ నమ్ముకొని పోతాకి అట్ట జరిగింది మన వ్యవహారం. హైదరాబాద్కి వెళ్ళి నెల్లూరుకి వచ్చి సపరేట్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది
ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు సుమన్ టీవీలో ఇంత మొదలు కనిపిస్తున్నా కదా ఇప్పుడు ఎందుకు కనపడలేదు, ఎందుకు కనపడలేకపోతున్నానంటే ఇప్పుడు నేను చేసిన కంటెంట్ 10-15 ఛానల్ వేసేవాళ్ళు, ఇక్కడేంది నా కంటెంట్. ఇప్పుడు అక్కడ టీం ఉండేవాళ్ళు, ఎడిటింగ్ ఉండేవాళ్ళు, కెమెరామెన్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే నేనే కెమెరాలు పెట్టుకోవాలా, నువ్వే డిఓపి, నేనే ఎడిటింగ్లు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వే. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఒక పక్క ఫ్యామిలీని, అమ్మని చూసుకోవాలి, అమ్మాయిని చూసుకోవాలి, పిల్లకాయలు స్కూల్ వదిలిపెట్టాలా, ఇన్ని అంటే ఒకరన్నం 10 మంది తినగలుగుతారు కానీ 10 మంది అన్నం ఒకటి తినలేడు. అంతే కదా. అంటే ఇక్కడ మన సుజితే ఎడిటింగ్, సుజితే కెమెరామెన్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఒకటే చేయాలంటే కష్టం, చాలా కష్టం. సో అంత హార్డ్ వర్క్ చేసి అంత పేరు ప్రఖ్యాతులు రావడం అనేది నిజంగా భగవంతుడి దయ. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కంపల్సరీ ఉండాలండి. సో ఈ రోజు మన నెల్లూరు జిల్లానే కాదు అన్ని దగ్గరలో కూడా సింహపురీష్ ఉన్నాడు అంటే నీ ఆశ, నీ భాష, నీ ప్రవర్తన, నీ మంచితనం, సో ఇవన్నీ కంబైన్ చేసుకోవచ్చు మనలో అన్నమాట. అసలు ఆ రోజుల్లో నీకు శ్రీరెడ్డి అసలు గొడవ ఏంటి అసలు అది? అదే అంటే ఎప్పటి నుంచో అడగదాం అనుకున్నాం, బట్ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. సరే ఏం లేదు అఖిల్, మామూలుగా అది నేను ఫ్రైడే పోస్ట్ లో నేను చేస్తున్నా యాంకర్ గా. ఓకే, అప్పుడు యాంకర్, ఇప్పుడు నేను ట్యాంకర్ అయ్యలేగానే అప్పుడు కొంచెం స్లిమ్ గానే ఉన్నా, ఇప్పుడు డ్రమ్ అయ్యా. ఓకే సరే అప్పుడు ఆ ఇంటర్వ్యూ నేహా చౌదరి అక్క మా మ్యూజిక్ లో చేసేది మార్నింగ్ లైవ్ షోలో. ఓకే, ఆమె చేయాల్సింది. మామూలుగా కొంచెం బోల్డ్ గానే మాట్లాడద్ది, ఆమె తెలుసు కదా మాట్లాడద్ది. సరే ఒక ఛాన్స్ మనం కూడా ఇప్పుడు దాకా అన్ని పొలైట్ గా చేస్తున్నాం, మనం కూడా బోల్డ్ అంటే మరీ అంత బోల్డ్ ని అనుకోవాలా. ఓకే, బోల్డ్ కి అమ్మ మొగుడైంది అది. ఓకే, సరే ఎందుకు ఏంద్రా మనకి ఎందుకు లేక, సరే ఏదో మా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన దగ్గర పని చేస్తున్నా నేను, ఆయన శాలరీ ఇస్తున్నాడు, ఆయన చెప్పాడు కాబట్టి మనం పని చేయాలి కాబట్టి కూర్చున్నా, క్వశ్చన్లు చెప్తా ఉన్నారు, చేస్తున్నాం. ఓకే, ఒకే ఒక పాయింట్ ఇండస్ట్రీని కుదిపేసింది. అది ఏంటంటే కాస్టింగ్ కౌచ్. అది సాధారణంగా అందరూ మాట్లాడుకునేటువంటి మాట, అన్ని ఫీల్డ్ లో ఉండేది కూడా. ఓకే, ఆ పదం చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఆ రికార్డింగ్ జరుగుతుంది, 2 కెమెరాలు ఉన్నాయి, కాస్టింగ్ కౌచ్ గురించి టాపిక్ ఎత్తండి అన్నారు. ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఇండస్ట్రీలో, కాస్టింగ్ కౌచ్ గురించి అన్నారు. సరే అండి నేను అడగతాను, కాస్టింగ్ కౌచ్ గురించి. అట్టడకూడదు, అట్టడితే అసలు ట్రెండింగ్ లో ఒక పావు మనం వ్యూస్ రావు అనింది. ఎవరు? ఆమె. నువ్వు అన్నావు కదా మళ్ళా నా శ్రీరెడ్డి ఏదో ఒకటి మళ్ళా నా నోట్లో ఎందుకు లేక పేరు. సరే ఇంక ఏం చేద్దాను మొత్తానికి కూర్చున్నాకి ఇలా కూర్చొని ఆలోచిస్తా ఉన్నా ఎట్ట చేయాలి ఏంది కంటెంట్. సరే చెప్తున్నాడు క్వశ్చన్లు అడగతున్నా, నువ్వు అట్ట అడగబాక క్వశ్చన్లు నేను చెప్పినట్టు అడిగానింది. ఓకే సరే చెప్పండి అన్న. కాస్టింగ్ కోచ్ అంటే ఎవరు చూడరు, నువ్వు ఎవరి పక్కన అంటే ఆమె అంటే నేను ఇప్పుడు బీపేసా. ఓకే ఇట్లా అడుగు పచ్చిగా అనింది. ఓకే అరగంట సేపు రికార్డింగ్ అంటే ఉన్నాయి, కెమెరా అన్ని రికార్డింగ్ లో ఉన్నాయి. నేను అడగను, ఆమెమో అడుగు. నేను అడగను, ఎందుకు అది మనకి లేనిపోయిన కాంట్రవర్సీ వద్దంటే అడుగని అరగంట సేపు డిబేట్. ఇంకా ఫైనల్ గా ఓనర్ కూడా ఆడే ఉండే పక్కన, ఫ్రైడే పోస్ట్ ఓనరు. సరే తమ్ముడు ఏదో కానీ అడిగి అంటే సరే అడిగేసాను. ఆ బిట్ క్లిప్ కట్ చేసి పెడితే 3 నిమిషాలు 4 నిమిషాలు సపరేట్ బిట్. అది పక్క రోజు కల్లా 1 మిలియన్ 2 మిలియన్ వెళ్ళిపోయింది. ట్రెండింగ్ నెంబర్ 1. 2 మిలియన్. పార్క్ లో వాకింగ్ చేస్తా ఉన్నా, కృష్ణకాంత పార్క్ మధురా నగర్ లో, యూసఫ్ గూడ హైదరాబాద్ లో. 5:30 అంటే కొంచెం వెళ్తూ వస్తుంది కదా, అప్పుడు చూస్తా ఉన్నారు మన సాయి ఏంద్ర అందరు విచిత్రంగా చూస్తున్నారు. యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిపోయింది అది. ఏంద్ర తీరా చూస్తే పొద్దులేసి నేను చూసా ట్రెండింగ్ లో అందరూ అడుగుతా ఉన్నారు, ఏంది అమ్మాయి అట్ట అడిగా నువ్వు కూర్చును అట్ట అడగకూడదు అంటే, ఒరే ఆమె అడిగిన మంది అడిగా నేనేం చేశాను రా స్వామి అన్న. అదే అడిగానా. మళ్ళా కట్ చేస్తే 2 గంటల తర్వాత 3 మిలియన్ పైన వెళ్ళిపోయింది. ఫాస్ట్ ఫాలోయింగ్ ట్రెండ్ వెళ్ళిపోయింది, ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది. ఆడకైపోయిందా. తర్వాత కట్ చేస్తే ఆమె చాంబర్ దగ్గర న్యూడ్గా కూర్చుంది. ఎంత సోలా నువ్వా చూసే ఉంటావు ఆ మాత్రం ఎవరు పోయి చూసే ఉంటావు కానీ దొంగ చూడకున్నట్టు. అది నీ వల్లే జరిగిందా అంటే? నా వల్ల జరగల అది. ఓకే అంటే కాస్టింగ్ కోచ్ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదో సందర్భంలో వచ్చి నేను పిల్లకాయలకి అంటే ఆడపిల్లకాయలకి అవకాశాలు, మన తెలుగు ఆడపిల్లకాయలకి అవకాశాలు ఇవ్వకపోతే న్యూడ్ వచ్చి కూర్చుంటా అని చెప్పి ఏదో సందర్భంలో వచ్చి కూర్చుందా ఇప్పేసి. అది ఇంకా సెన్సేషన్ అయిపోయింది. తర్వాత ఒకనా టైంలో ఆమె పాటగా సినిమాలు అవకాశాలు వచ్చే తర్వాత ఇండస్ట్రీ మొత్తం కుదిపేసింది కదా. ఆ సిచ్యువేషన్ తర్వాత ఆమెకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
చేసుకుంది కొన్ని ఇంకా ఆమె పొలిటికల్ గా వచ్చేసింది అనమాట. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట అనింది అఖిల. ఆ రోజు ఆదివారం చిన్న షూట్ నుంచి వెళ్తా ఉన్నా, అప్పుడు జవహర్ నగర్ లో రూమ్ ఉన్నింది, ఫ్రెండ్స్ అందరూ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఈ కరెక్ట్ గా వెళ్ళి షూ ఇప్పుదామని ఇంట్లో అడుగు పెట్టా రూమ్ లోకి. రే ఏంద్ర నువ్వు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అన్నాడు. ఇప్పుడు ఏంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ ఏంది, ఏమైంది అన్న, నువ్వు చూడలేదు వీడియో, పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అనింద్రా ఆమె అని. తీరా చూస్తే నేను ఇంకా సక్క ఇంకా నా ఆవేశం ఆగలా, వెళ్ళి టీవీ ఆఫీస్ దగ్గర పోయి లైవ్ పెట్టా. రిసెప్షన్ దగ్గరికి పోయి ఈ విధంగా మీతో మాట్లాడాలనుకున్నా అంటే రేపు పొద్దున రండి అంటే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది అంటే రేపు పొద్దున డైరెక్ట్ గా తీసుకురండి హార్డ్ డిస్క్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ పక్కనే ఒక చిన్న కొండలాగా ఉంటది పార్కింగ్ దగ్గర TV9 లో. ఆ పార్కింగ్ దగ్గర పోయి సపన్ ఫేస్బుక్ లైవ్ పెట్టేశా. శ్రీరెడ్డి ఏమనుకుంటున్నావేమో జాగ్రత్తగా ఉండు, ఇంటర్వ్యూ చేయబట్టే నువ్వు ఇదాకా ఆడికి వెళ్ళావు, అసలు ఏంది ఇదంతా, ఎందుకు తిట్టాల్సిన అవసరం ఏముంది, రేపు నీ బండారం మొత్తం TV9 ఆఫీస్ ముందు బయట పెడతా అని పెట్టానా. రాత్రి బయట తీసి చిన్న అది రాత్రికి డౌన్లోడ్ చేసి వీడియోలు యూట్యూబ్ ఫేస్బుక్ ఎవరు పర్సనల్ కూడా వేసేసుకున్నారు, న్యూస్ ఛానల్ కూడా. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సరే తీరా చూస్తే హార్డ్ డిస్క్ పొద్దునే పోతే వల్ల పొద్దున కల్లా ఏమో ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు, తమ్ముడు ఖచ్చితంగా నువ్వు బయటకు తీసుకురా, హార్డ్ డిస్క్ తీసుకురా అన్నాడు. నేను పొద్దున్న ఆఫీస్కి పోయి హార్డ్ డిస్క్ తీద్దాం దాపెట్టి పని అవుతుంది, దాపెట్టేసారు. నాకు అదే బాధ. ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట అన్నప్పుడు మనం ఎవిడెన్స్ చూపించాలి మనం, అప్పుడు నీ ఛానల్ రెప్యుటేషన్ కూడా బాగుంటది. అంటే తమ్ముడు నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు, ఎందుకు ఈ విధంగా చేయడం, నా మాటిని అవన్నీ డిలీట్ చేయించేసి ఏది అంటే స్ట్రైకులు కొట్టించాడు నా చేత, నా కంటెంట్ వేరే వాళ్ళు పెట్టుకుంటే నా చేత స్ట్రైకులు కొట్టించాడు ఆయన దగ్గరుండి. ఎంతమంది ఫోన్లు, మెగాస్టార్ గారి పిఆర్ వాళ్ళు ఏలూరు సీన్ అన్న, శ్యామ్ అన్న, చాలా మంది పిఆర్ వాళ్ళు ఫోన్ చేశారు, తమ్ముడు నువ్వు రా బయటికి రా, హార్డ్ డిస్క్ ఆడుందన్న వాళ్ళు దాపెట్టేస్తారు. ఇచ్చుంటే మాత్రం ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఉండేవాడిని. ఇంకా నేను TV9 ఆఫీస్ దగ్గర ఒక 4 గంటల సాయంత్రం రా అంటే ఈయన పంపిలా, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్ల సెంటిమెంట్ కొట్టా. అది అట్లా జరిగిపోయింది అదే, చాలా ఘోరం అది. తర్వాత తీరా చూసా ఏం పెట్టింది కదా పోస్ట్, సుజిత్ తర్వాత యాంకర్ శశి అని అన్నాడు. యాంకర్ శశి కొంతమంది సెలబ్రిటీలు పేరు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఏదేదో మాట్లాడింది, దానికి కౌంటర్ అందరు ఇచ్చారు. అప్పుడు భలే సపోర్ట్ ఉంది. తీరా చూస్తే అదంతా అయిపోయింది, అట్లా జరిగింది. ఒకప్పుడు ఒక ఊపేసామన్నమాట, మొత్తం అసలు గందరగోళం అయిపోయింది అసలు, అది జరిగిపోయింది అది. ఓకే, సో మరి ఇప్పుడంతా ఓకేనా, ఆల్ యువర్ లైఫ్ ఆల్ సెటిల్డ్ మొత్తం? దేవుడిదే మంది ఏం లేదు అఖిల, దైవేచ్ఛ. దేవుడు ఎట్లా నడిపితే శివ 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 అంటే ఆయనే నడిపిస్తా ఉన్నాడు, ఆ దారిలో మనం పోతా ఉన్నాడు అంతే. ఈ లోపల నువ్వు ఎన్ని పీక్కున్నా కానీ ఎన్ని లాక్కున్నా కానీ నేనైనా సరే, నేను సినిమాలో శివుడు ఆజ్ఞ లేదే ఏమైనా పుట్టదు అంటారు, అట్లా ఆయన బ్లెస్సింగ్స్ లేదే ఈ రోజు నాకు ఈ స్టేజ్ లేదు అంటున్నాడు. సీరియస్లీ సూపర్, ఖచ్చితంగా. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాజెక్టులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంత దైవేచ్ఛ. దేవుడిని పొద్దున దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరం, అంతా నీకు శుభమే. మన యువర్స్ కావచ్చు, ఎవరికైనా చూసే ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేదు దేవుడికి దండం పెట్టుకోండి, నీకు చెప్పేది అదే, అంతా మంచిగా జరగదు. సూపర్. సో సుజిత్ నాట్ ఓన్లీ యాక్టర్, నాట్ ఓన్లీ యాంకర్, ఒక డివైన్ వైఫ్ కూడా ఉంది సుజిత్ లో. అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు గుడికి పోతే ఎట్టుండను, గుడికి పోతే మాల వేసేసుకుంటా, కరుంగిలి మాల, శివయ్య మాల ఉంది, మన మాల ఉంది, వేసుకొని ఒక పూజలు ఎలా వెళ్తారో అలాగే వెళ్తాను నేను. ఓకే, పురోహితుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ట్రెడిషన్ మనం కాపాడుకోవాలి. గుడికి వెళ్ళాలంటే ఈ జీన్స్ ప్యాంట్లు చాలా, అంటే ఈ ట్రెడిషన్ ని కాపాడాలి అంటుంటూనే నువ్వు మంచిగా పల్లెటూరు లాగా సొక్క, మరి యా నుంచి వచ్చా మన అందరం నెల్లూరు వాళ్ళం మనం. మరి సో మన ఊరు, మన యాస, మన భాష అనేది ఒక ఇది ఉంది మన అందరిలో, ట్రెడిషన్, సాంప్రదాయంలోనే ఉంది అబ్బాయి అది మనకి. మరి బ్లడ్ ఎలా ఉంటది అంటే మనకి, మా ఊరోడ్రా, మా నెల్లూరోడ్రా అంటాం. అట్లా ప్రేమిస్తున్నాను నన్ను. రోడ్డు మీద ఏమన్నా పోతున్నారు అనుకో, రా నమస్తే అంటే మనం కూడా తిరిగి మాట్లాడాలా. మాట్లాడలేదు అనుకో, జీ బల్బు చూపిస్తున్నాడు అంటారు. చూశాను నేను నీ వీడియోస్ లో కూడా, నీకు వచ్చిన కామెంట్స్ అన్ని చదివాక నాకు అనిపించింది, అరే సుజిత్ దీన్ని ఎలా రియాక్ట్ అవుతున్నాడు రా, ఏంటి అసలు. సర్వాంతర్యామి, బూతులు తిట్టినా పలకత, ఓకే, మంచిగా పిలిచినా పలకత, ఎట్టు పిలిచినా పలకత, ఎలా పిలిచినా పలికేవాడిని నేను, అంతే. సూపర్. కాదు మనలో మనమాట, ఓన్లీ యాంకరింగ్ ఏనా, యాక్టింగ్ వైపు ఏమన్నా దిగావా? మన ఫస్ట్ నుంచి యాక్టింగే, కానీ సినిమాలు చేసా. అప్పుడు ఇంటెలిజెంట్ అని చెప్పి మన సాయిధరం తేజ్ గారిది చిన్న ఒక కానిస్టేబుల్ రోల్ అది. ఆకుల శివ గారు వచ్చి గన్ను పెట్టుకొని బెదిరిస్తారు అనమాట. ఎక్కడ మీ అన్నాడంటే లోపల అని చెప్తా,
ఆ పోయి లోపల కలెక్టర్ ఉంటాడు, ఆ కలెక్టర్ చంపేసి బయటకు వచ్చి ఒక సీన్ ఉంటుంది, ఓకే అది ఎడిటింగ్ లో పోయింది. ఒక సెకండ్ మా పడవ ఇట్లా ఫోన్ తీసి నన్ను క్యాప్చర్ చేసుకుని లోపల సీన్ ఎగిరిపోయా. ఏం లేదు చూడు, ఆయన వస్తాడు, తల ఇట్టి ఎత్తుతాను, జించుతాను, ఇంకా పక్కకి వెళ్ళిపోతా అంతే. పక్కన ఎడిటింగ్ లో పోయింది, అది అలా వచ్చి అలా వెళ్ళిపోయా. కానీ ఒక పని చేసిన కాసేపటికి 10,000 ఇచ్చారు. సూపర్ రెమ్యునరేషన్. అప్పట్లో రెమ్యునరేషన్ 10,000 కొట్టేశాడు. మా ఫ్రెండ్ ఏ ఇయర్ లో యాక్ట్ చేసిన సినిమా అది? 2017 అనుకుంటా, 2017 16 కరెక్ట్ గా ఐడియా లేదు కానీ ఆ సీన్ అయితే ఇప్పటికి ఉంది, చిన్న బిట్. ఓకే సూపర్. అయితే లైఫ్ టైం మెమరబుల్ గా ఉండిపోయి ఒక సినిమా కూడా నువ్వు చేసావు? చేసా. కిరణ్ అబ్బవరం మన ఫ్రెండ్, ఆయనతో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసాము, ఎన్నో వెబ్ సిరీస్ చేసాము. కట్ చేస్తే ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఒక చిన్న ఆడిషన్ ఇచ్చా. ఒక ఆయన ఏదో చిన్న మనస్పర్ధ ఏదో జరిగింది మనకు తెలియదు. ఆడిషన్ అయితే ఇచ్చా నేను. దాని తర్వాత నేను మళ్ళీ నెల్లూరు రావడం, ఆ టచ్ పోయింది. కిరణ్ అబ్బవరం మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఆయనతో ఎన్నో వెబ్ సిరీస్లు ఎన్నెన్నో చాలా చేసాం. అందరం ఒకే రూమ్ లో, అక్కడే మనం అంటే ఉన్న రూమ్ లోనే ఆడే తిని ఆడే పడుకొని కంటెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఐ మీన్ సినిమాలు ఆయన డైలాగ్స్ భలే చెప్తాడు, డైలాగ్స్ రాయగలరు. అంత చేసుకున్నాము. తర్వాత మొన్న కే ర్యాంప్ సక్సెస్ మీట్ కి వచ్చారు, మన కోడూరు రిసార్ట్లో, హరిత రిసార్ట్లో దిగారు. అడందరూ కాసేపు దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. చాలా బాగా మాట్లాడాడు, నన్ను కూడా బాగా సపోర్ట్ చేశాడు, ఇప్పటికీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తా అన్నారు, దాన్ని బట్టి చూడాలా. మళ్ళా మొన్న 1991 అని చెప్పి ఇంతకుముందు మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం కిరణ్ అబ్బవరం. దాంట్లో ఒక కీ రోల్ మంది. తర్వాత ఏంటంటే 1991 అని చెప్పి ఒక సినిమా చేసాం మొన్న, దానికి రాయల్ ప్రొడక్షన్స్ అని బెంగళూరు వాళ్ళు. అది సినిమానే, దాంట్లో ఫుల్ లెంత్ రోల్ మనకి కానిస్టేబుల్ క్యారెక్టరు. దాదాపుగా కనిపిస్తా, చాలా దగ్గర కనిపిస్తాను. అది ఓటీటీ ఆహాలో ఉంది సినిమా. దాని తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని దేవుడి దల్ల అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను. అది పరిస్థితి. సో నీకై నువ్వే ఓన్ గా యూట్యూబ్ లో సింహపురి సిన్నోడు అనే ట్యాగ్ లైన్ ఏదైతే నీకుందో దాని మీదే నువ్వు రన్ చేస్తున్నావు అంతే. నీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్నావు నువ్వు. నా డై హార్డ్ ఫ్యాన్. అసలు ఆయన గురించి ఏదన్నా చెప్పడం లేదా? ఏదైనా చెప్పడం. సినిమా నేను థియేటర్ లో సినిమా హాల్లో చూసిన ఫస్ట్ సినిమా చూడాలని ఉంది. అర్చనా థియేటర్ అని ఇంత ముందు ఉండేది, అది పడగొట్టేసి ఇక్కడ మన గాంధీ బొమ్మ దగ్గర ఉండేది. లోపలికి పోవాలా, నర్తకి, గోపిక, మాధవ్, రాధ, ఆ పక్కన కారందో సెంటర్ ఎదురుగా ఉంటది. అబ్బా అసలు ఆ సినిమా నా లైఫ్ లాంగ్ మర్చిపోలేను అఖిల. ఎందుకంటే నేను మొదట్లో ఫస్ట్ చెప్పా కదా, నేను సినిమాలో చూసిన ఫస్ట్ సినిమా చూడాలని ఉంది. ఫస్ట్ రోజు ఎవరో వెళ్తుంటే పొయ్యా, తర్వాత రోజు ఎవరో పక్కింటి వాళ్ళు పోతున్నారు ఆటోలో, అమ్మ నేను కూడా పోతాం ఆ సినిమా. ఒరే నిన్నే కదా చూసావంటే నాకు సినిమా నచ్చింది. వాసు గ్రేస్ డాన్స్ ఫేవరెట్ హీరో సినిమా ఒకసారి కదా ఎన్నిసార్లు చూసానా. 3వ రోజు పోయా. ఓకే 4వ రోజు మా వాళ్ళు ఎవరో పోతున్నారంట, నేను కూడా పోతా అంటే ఎడకనే పోయేది బడికి పోకుండా అని చెప్పి మా అమ్మ కరెక్ట్గా మా ఇంట్లో ఒక బాయిలర్ పెట్టుకునే వాళ్ళం అక్కడ మేము. కరెక్ట్గా ఆడున్నా నేను, ఆడ బాత్రూమ్ దగ్గరకు వచ్చి ఈ కళ్ళల్లో ఒక మిరప్పొడి, ఈ గుప్పిట్లో 2 గుప్పిళ్ళు మిరప్పొడి గప్పని పెట్టేసింది. ఏంది కళ్ళల్లోనే? ఓకే. ఇంకొంచెం లేట్ అయితే ఇంక ఏడాది కూడా పెట్టేసి ఉండేది, అంత కోపం వచ్చింది మా అమ్మకి. ఎందుకని అట్లా? ఎందుకంటే అయిపోయింది ఆవిడ బడికి బాగుంది రోజు సినిమాలు ఏందని కదా. అంటే నువ్వు బడి రోజు ఎగ్గొట్టేసి ఇట్లా సినిమాలకు పోయేవాడిని. ఓకే సరే ఇప్పుడు మిరప్పొడి పెట్టింది కదా, ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ సినిమాకి పోయి ఉండనా? నా ఎక్స్పెక్టేషన్స్ అయితే నువ్వు సినిమాకి వెళ్ళడం కన్నా డైరెక్ట్ గా హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఉంటావు అనుకుంటా. ఛాన్సేలే. సినిమాకి వెళ్ళా. ఏంటి అంతలా మన కళ్ళల్లో కారం కొట్టుకొని కూడా నువ్వు సినిమాకి వెళ్ళావా? సినిమాకి వెళ్ళా. నా ఆటో సౌండ్, అక్కడ ఉన్న ఆటో సౌండ్, దాని తర్వాత టికెట్లు వాళ్ళు మా బంధువులు ఎవరో తీసుకెళ్ళింది. అర్చనా థియేటర్లో ప్రొజెక్టర్లో, మా నెల్లూరులో ప్రొజెక్టర్లో ఎక్కువ పైన ఉంటాయి సినిమా హాల్లో, కానీ అర్చనా థియేటర్లో కింద బాల్కనీ ఎప్పుడు కింద సైడ్ ఉండేటి టికెట్లు తీసుకొని కింద కూర్చొని ఆ మూల ఉండేటి ప్రొజెక్టర్, 2 ప్రొజెక్టర్లు అటు ఇటు బాగా గుర్తు. ఆ ఏరో వెనక ప్రొజెక్టర్ కి ఆ ఏరో సీట్ కి ఒక చిన్న స్పేస్ ఉండేది అనమాట, గ్యాప్. ఆడ రామ్మ పాట మొదలైందా, నాకు పాట ఆడి వినిపిస్తుంది కదా కంటి చూపు లేకపోయినా కానీ, రామ్మ చిలకమ్మ అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు కొట్టుకొని ఆడ తుడుచుకొని ఇట్లా చూస్తే బ్లర్ లో బాస్ కనిపిస్తా ఉన్నాడు. నిదానంగా 1వ చరణానికి కొంచెం తెరుచుకునే కళ్ళు, రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ వేసుకుంటున్న డాన్స్. అంటే అంత పిచ్చి నాకు. చూసావా, అంత కళల్లో అంత కారం ఉన్నా కూడా నువ్వు ఆ సాంగ్ కి నిజంగా అంటే ఆ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సుజిత్. అంత ఇష్టం నాకు చిరంజీవి గారు. డై హార్ట్ ఫ్యాన్.
చిరంజీవి అంట నీకు అసలు. అమ్మో చాలా చిరంజీవి గారి వల్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతమంది ఇండస్ట్రీకి రాలేదు, ఇప్పుడు సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నారు. అనిల్ రావుపూడి గారు నిన్న ఫంక్షన్ లో మాట్లాడారు, వరప్రసాద్ వాళ్ళ నానే మాట్లాడారు, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, చిరంజీవి గారిని చూస్తే చాలా అనుకున్నావు, చిరంజీవి గారిని అసలు దగ్గరికి పోయి మాట్లాడడానికి వేరే అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేసావు, ఆయన ఒక గిఫ్ట్ ప్రెజెంటేషన్ కూడా చేశారు, ఆ రేంజ్ లో ఒక రేంజ్ లో ఇచ్చారు చూసారు. అంటే ఏదైనా కానీ దైవేచ్ఛ. సో టైం అనేది రావాలి, టైం వచ్చినప్పుడే సక్సెస్ అనేది ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది. ప్రతి మగాడి విజయం వెనక ఆడదుంటుంది అంటారు. అట్లా మన సుజిత్ వెనక తన భార్య ఉండి నడిపించి నువ్వు చేసి సక్సెస్ అవుతామని ఆ రోజుల్లో సుమన్ టీవీలో జాయిన్ అవుతానని సుజిత్ అడగడం, తను యాక్సెప్ట్ చేయడం, సుమన్ టీవీలో ఒక ఊపేసేయడం అనమాట. సో నెల్లూరు జిల్లానే కాదు, అన్ని దగ్గరలో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అనే చెప్పాలి. ఓయమ్మ అంత పెద్ద పేద మాటలు మనకు వద్దులే కానీ, పేద మాటలని నీకు అనిపిస్తుంది కానీ మా అందరికి కూడా ఒక సుపరిచితుడు అనమాట. నేను ఎప్పుడు మీ అందరి వాడిని, అందరిలో ఉండేవాడిని. ఎస్, ఓకేనా, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనుకొని ఏకైక అంబిషన్ కోరుకునే వ్యక్తి సింహపురి సిన్నాడు. బోల్డ్ అన్ని విశేషాలు, బోల్డ్ అన్ని కబుర్లు మనం సుజిత్ తో చాలా బాగా డిస్కషన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఉన్నంత సేపు ఎలా జరిగిపోయిందో నాకే అర్థం కాల, ఎందుకంటే మాటలు పడిపోయాము. ఇంకొంచెం ఆటలు ఉంటే బాగున్నాం అంటే, కాకపోతే అంటే డాన్స్లు ఇప్పుడు కాదు మనం చేయలేం కదా, కాపీరైట్ మనం ఇబ్బంది, మళ్ళీ యూట్యూబ్ లో పెడతారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూలో మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. సుజిత్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో బిజీ ఉన్నా, ఎంతో హడావిడిలో ఉన్నా తన వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి శ్రీవిన్ టీవీకి ఇవాళ విచ్చేసి మా అందరికి ఒక బ్యూటిఫుల్ మెమొరీని అందించాడు మన సింహపురి సిన్నాడు. అండ్ నీకు ఎప్పుడు ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ బోల్డ్ అన్ని షోస్, బోల్డ్ అన్ని సినిమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ ఇలాగే సింహపురి సిన్నోడిగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ అండ్ ఆల్ ద వెరీ లవ్ యూ. ఇంకొక చిన్న మాట చెప్పు. శ్రీవిన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. అభయ, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి పిచ్చిగా పచ్చిగా పెట్టబాకండి. కాకపోతే ఏంటంటే గబక్కమని నేను అంటే నాకే ఇబ్బందిలే, నా గుండె రాయి అట్టని చెప్పి మరి బూతులు పెట్టబాకండి. ఏదేమన్నా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందర్భంగా నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క కెమెరామ్యాన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, నన్ను బాగా సపోర్ట్ చేస్తే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా వైఫ్, నా 2 కొడుకులు, 2 పిల్లకాయలు, నాకు పెద్ద కొడుకు, చిన్న. అవునా, అట్లా కనిపించట్లేదు, నువ్వు అట్ట మెయింటైన్ చేస్తున్నా. ఏదేమన్నా కానీ ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నేను ఒక వీడియో చేయాలనుకుంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకరికి ఒకరు అవసరం ఖచ్చితంగా ఈ భూమి మీద ఉంటది. అట్టని చెప్పి కాలు మీద కాలు వేసుకొని వీటితో మనకేం పని ఉంటది అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ గర్వం ఉంటే అది పాతాళానికి అంతే. అది నలుగురితో మనం పని చేసుకున్నామా, నలుగురితో కలిసిపోయామా, రేపు రోడ్డు మీద పోతున్నావు సింహపురి నమస్తే అని చెప్పు, నేను తిరిగి పలకరిస్తా, వీటితో ఏం పని ఉందిరా అట్ట పోకూడదు. నువ్వు నాకు రాసిట్లా, నువ్వేమో నాకేం పెట్టట్లా, ఆ మాట చాలు, ఆ మాట ఉండాలా. ఇది ఒకటే బెనిఫిట్స్ అన్ని కూడా నాకు లేకపోయినా పర్వాలేదు డార్లింగ్. నా ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే, నేను మనిషి నచ్చారంటే ఎంత దూరం ట్రావెల్ అవుతాను, అది మందల. ఇవాళ మా శ్రీవిన్ టీవీకి దొండకాయ బెండకాయ, సుజిత్ మా గుండెకాయ అన్నట్టుగా. గుండెకాయ కదా, ఇంకేం కాదు కదా, ఇంకేమీ కాదు. యువతకి నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. నేను కరెక్ట్ గా లైన్ లోకి వచ్చి ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను అభయ, మీరు ఏది అనుకుంటే చెయ్యండి, అనుకున్నదే చేయండి. ఏది అనుకుంటే మరి ఏదేదో చేయబాకండి. అనుకున్నది మీరు యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ ఏం లే సప్పనెట్ పెట్టావా మిలియన్స్ లో పోతున్నాయి అందరు సెలబ్రిటీలు ఈ రోజుల్లో. కాకపోతే ఏంటంటే చదువుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే ఆ సర్టిఫికేట్లు ఇప్పుడు ఎవరైనా కానీ చదువుకొని వీడియోలో పెట్టుకోవాల్సిందే. కాకపోతే పేరుకి చదువుకున్నావు, ఈ సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి అని చూపించడానికి మాత్రమే. కానీ ఈ రోజులో చదువు ఆ విధంగా ఉంది, ఐడెంటిటీ కోసం. ఇంత ముందు చదువు వేరు, ఆ వ్యవహారం వేరు మన రోజుల్లో. అది ఇప్పుడు ఓవరాల్ గా ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ మీద అందరూ ఊపేస్తున్నారు కాబట్టి అందరూ కంటెంట్ చేసుకోండి, అందరూ హ్యాపీగా సంపాదించుకోండి, అనుకున్న రీచ్ అవ్వండి. కానీ పిచ్చిగా కామెంట్లు మాత్రం పెట్టబాకండి దయచేసి. నాకేం లేదు నాయన, అన్ని చూసా, ఎన్నెన్నో చేసి ఇంత దూరం వచ్చాము. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, అమ్మాయి లవ్ చేయాలని చెప్పి మాత్రం చచ్చిపోబాకండి. దేనికి చచ్చిపోకూడదు. మీరు సక్సెస్ అయితే 100 మంది అమ్మాయిలు వెనకొస్తారు. ఆ రేంజ్కి పోవాలా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ వచ్చే రోజులు ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కొంచెం సేవింగ్స్ కూడా చేసి పెట్టుకుని అలాగ దుబారా ఖర్చు పెట్టబాకండి అభ్యా.
అది నా ఎక్స్పీరియన్స్. దుబారాగా ఖర్చు పెట్టి ఇలా డ్రమ్ లాగా మరి అంటే మనం ఏంటంటే గబక్కన ఆపద వచ్చిందా, నా దగ్గర ఉన్న ఎప్పుడు తీసుకోబా అంట, ఓకే కానీ తిరిగి కూడా మనం ఒకసారి ఫోన్ కూడా ఎత్తట్లా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్ని విశేషాలు, బోల్డ్ అన్ని కబుర్లు ఇవాళ మన సింహపురి సిన్నోడితో బోల్డ్ అన్ని విశేషాలు విశ్లేషంగా చర్చించుకున్నాం. ఫేస్ టు ఫేస్, సుత్తి లేకుండా అన్ని Direct గా. బొడలు తప్ప అదే మన మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన శ్రీవిన్ టీవీలో మన సింహపురి సిన్నోడితో బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకున్నాం. లవ్ యూ ఆల్. మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ సెలబ్రిటీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ యువర్స్ లవ్లీ అఖిల్ సైనింగ్ ఆఫ్ శ్రీవిన్ టీవీ ఛానల్. అది అభయం మందలా.